కూటమి ప్రభుత్వంలో 5,000 10,000 ఉద్యోగాలు ఇచ్చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు 1,32,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు అయితేనే ఏదైనా ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళంతా పబ్లిసిటీ లేదేం లేదు. ఇప్పుడు కేవలం 5 నుంచి ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చేసి వాటి కోసమే మేము ఉద్యోగాలు చేసి సంబరాలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లకల్లోలం చేస్తున్నారు. అది మీరే ఊహించుకోండి. ఎవరు ఎప్పుడు ఇచ్చారు? వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిందా? వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇన్ని ఉద్యోగాల కల్పన కల్పించినా సరే ఇంత పబ్లిసిటీ లేదు. ఇచ్చేది తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. అది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు గ్రహించాల్సిన అవసరం ఎంత ఉంది. కూటమి ప్రభుత్వంలో ఈ మధ్యనే ఆ ఉద్యోగ కల్పన కూడా చేయడం కూడా జరిగింది. ఇంతవరకు కూడా చేసింది లేదు గత 2 ఏళ్ళ నుంచి. ఓకే, చెప్పండి. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తూ 52,000 ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 50 నుంచి 55,000 వరకు కూడా ఉద్యోగాల కల్పన చేసింది జగన్ ప్రభుత్వం. అదే మీరు తర్వాత పరిశ్రమలు కొన్ని కల్పించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. అంతే తప్ప ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో మీరు వచ్చి చేసింది ఏంటి? దానివల్ల చేసింది ఏం లేదు, కానీ సంబరాలు చేసుకుంటున్నారు.